ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జనవరి 18వ తేదీ శనివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 18వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అదృష్టమైతే కలిసి వస్తుందండి. ప్రతి పనిలోనూ కూడా మీరు కోరుకున్న విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకున్న విధంగానే సజావుగా సకాలంలో అన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారు. అయితే కొంతవరకు మీరు చేస్తున్న పనులలో శారీరక శ్రమ, ఒత్తిడి అనేవి ఉండడం సహజంగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోరండి. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ విషయాల మీద ధ్యాస పెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే గతం తాలూకా లావాదేవీలని ఈరోజు చక్కగా జరపగలుగుతారండి. అంటే గతంలో ఏవైతే పెండింగ్ పనులు ఉండిపోయినాయో వాటి తాలూకా లావాదేవీలను కానీ, లేకపోతే గతంలో ఏవైనా సమస్యలు ఉన్న వాటి చిక్కుముళ్ళు ఉన్న అట్లాంటి వాటిని సెటిల్ చేసుకోవడం, ఇట్లాంటి పనులను కూడా వ్యవహారాలను కూడా మీరు చక్కగా జరపగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అనుకోని వ్యక్తులను కలుసుకోవటం, ఆ విధంగా మీరు కొంతవరకు రాణించడం కూడా మీకు ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. కొన్ని ముఖ్యమైన పనులు చేయవలసి వచ్చినప్పుడు కొందరు వ్యక్తుల యొక్క సహాయం తీసుకోవటం కానీ, కొంతమంది వ్యక్తుల సలహాల కోసం కానీ మీరు వారి దగ్గరికి వెళ్ళటం, వారు చేయటం కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటికీ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించడమే కానీ, వారి చేదోడు వాదోడుగా ఉండటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా ఉంటుందండి. మీరు ఏది చేస్తున్నా కూడా దానిలో ధ్యాస పెట్టి చక్కగా చేయగలుగుతారు. అదేవిధంగా విజయాలను పొందగలుగుతారు. అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కాసింత జాగ్రత్తలను తీసుకోవటం, వైద్యుని సలహాలు తీసుకోవటం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే గడపడానికి అన్ని విధాలుగా అవకాశాన్ని అయితే కల్పిస్తుందండి. ఇక మీరు తీసుకునే కొత్త నిర్ణయాల వల్ల మీరు ఏదైనా కొత్తగా, అంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొత్త ప్రణాళికలు వేసుకోవటం కానీ, లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవటం కానీ, ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో మీరు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం కూడా లభిస్తుంది. అంటే మీరు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో దానిలో కొంతవరకు ఇప్పుడున్న పరిస్థితుల నుంచి ఇంకా ముందుకు విస్తరణ చేయటం కానీ, లేదా మీకు ఒక పోస్టు నుంచి ఇంకో పోస్టుకి మీకు ప్రమోషన్ లాంటివి రావటం కానీ ఇట్లా కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. లేదా మీ జీతం పెరుగుదల కానీ ఇట్లాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయండి. అయితే అన్ని సందర్భాలలోనూ కూడా మీరు ఏమి జరుగుతున్నా కూడా ప్రతి దానికి కూడా ఎటువంటి, అంటే ఆనందం వచ్చినా సంతోషం వచ్చినా ఒకే విధంగా ఆలోచించడం, ఎటువంటి విషయాలలోనూ కూడా బాధ కలిగినప్పుడు భయపడిపోవడం కానీ, ఆనందం వచ్చినప్పుడు విపరీతంగా సంతోషపడిపోవడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా తొనకుండా బెనకుండా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా యథావిధిగా ఒక పరిపూర్ణతమైన వ్యక్తిత్వంతో చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అది కూడా ఈరోజు మీ విజయ రహస్యంగా ఉండబోతుందండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీరు చేసే పనులకు కానీ, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాట విధానానికి కానీ మీకు ఆకర్షితులు అవ్వటం, మిమ్మల్ని ప్రశంసించడం కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ముఖ్యంగా పెద్దల పట్ల మీరు గౌరవాన్ని చూపించే విధానం కానీ, వారి యొక్క శ్రేయస్సు కోసం వారి యొక్క ఆలోచనల ప్రకారం మీరు ముందుకు వెళ్ళటం కానీ అన్ని విధాలుగా కూడా వారికి కూడా సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటుందండి. కుటుంబ అవసరాల కోసం మీరు ఏదైనా ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయటం కానీ, లేదా కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్ళటం కానీ ఇట్లాంటి విషయాలను కూడా ఈరోజు చేయగలుగుతారండి. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా చక్కగా రాణింపు అనేది ఉంటుంది. ముఖ్యంగా ఆదాయం ఏదైతే ఉంటుందో అది పెరుగుదల అనేది కనిపిస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా ఇదైతే వర్తిస్తుంది. ఏ వృత్తిలో ఉన్న వారికైనప్పటికీ కూడా మీ ఆదాయం పెరగడం కానీ, మీకు ఏదైతే ఆదాయ మార్గాలు ఉన్నాయో అవన్నీ మెరుగుపడటం కానీ, ఆదాయ మార్గాలు పెరగటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలిగిస్తుందండి. ప్రతి పని కూడా మీరు అనుకున్న సమయానికల్లా సజావుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయగలుగుతారు. అంతా మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఏ పనిలోనైనా కూడా మీదే పై చేయిగా ఉంటుంది. చక్కగా ప్రతి విషయంలోనూ కూడా రాణించి విజయాలను పొందగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. అయితే కాసింత పని భారం, ఒత్తిడి అనేవి ఉంటాయండి. అయినప్పటికీ కూడా మీరు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా
పట్టించుకోకుండా ప్రతి పనిని కూడా బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సంతోషంగా మీరు కోరుకున్న విధంగా రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే విద్యను అభ్యసిస్తున్నారో, తరగతి గదిలో రాసిపోయే పరీక్షలు కానీ, లేదా విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, లేదా పోటీ పరీక్షల కోసం కానీ, ఏదైతే పరీక్షలకు హాజరవుతున్నారో, ఎటువంటి విద్యలో ఉన్నారో వాటన్నిటిలోనూ కూడా మీకు చక్కటి విజయం లభిస్తుందండి. మీరు చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొంది సంతోషంగా ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. కాసింత ఎక్కువగా కూడా మీరు దాని మీద ధ్యాసను నిలపగలుగుతారు, ఏకాగ్రతతో ఉండగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే కార్యాలయంలో పనిచేస్తున్నారో దానిలో కొంతవరకు పనిభారం, ఒత్తిడి అనేవి ఉంటాయండి. అయినప్పటికీ వాటిని మీరు పెద్దగా పట్టించుకోరు. మీరు చేస్తున్న పనులన్నిటినీ కూడా మీ బాధ్యతగా స్వీకరించి యథావిధిగా సకాలంలో వాటన్నిటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో చక్కటి వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా మీరు వ్యాపారాన్ని మంచిగా ముందుకు నడిపించుకొని వెళ్ళగలుగుతారండి. లాభాలతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉపాధి అవకాశం లభించే విధంగా మీకు అవకాశాలు అయితే రానున్నాయండి. అయితే ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ఇక ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు చేస్తున్నది ఏదైతే ఉందో ప్రయత్నం, అది సఫలీకృతం అవ్వడానికి అన్ని అవకాశాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లాభాలను పొందగలుగుతారు. పెట్టుబడి మరింతగా రెట్టింపు అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. కొత్త కొత్త పెట్టుబడులను కూడా మీరు నిపుణుల సలహాతో పెట్టగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. చక్కగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారు, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో దాన్ని చక్కగా సంపాదించుకోగలుగుతారండి. చక్కటి మార్కెటింగ్ మెలకువలను ప్రదర్శించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా చక్కటి ఆదాయాన్ని కూడా సంపాదించుకుని సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా వ్యాపారాన్ని చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను కూడా జరపగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో మహిళలు ఉన్నారో మహిళల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మహిళలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏ పని చేస్తున్నా దానిలో కాసింత పని భారం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మీ బాధ్యతగా స్వీకరించి మీరు ఆ పనులన్నిటినీ కూడా సకాలంలో చక్కగా పూర్తి చేసుకోగలుగుతారండి. అయితే కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం, పౌష్టికాహారాన్ని తీసుకోవటం కూడా మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుంది. అయితే మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో మీ కుటుంబ సభ్యులు కానీ మీ స్నేహితులు కానీ వారిచ్చే ప్రోత్సాహంతో మీరు మరింతగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. అన్ని విధాలుగా చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుందండి. ఎటువంటి పనిభారం ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా ఆనందంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు, ఉద్యోగ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం అనేది ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకున్న విధంగానే గౌరవప్రదమైన స్థానంలో చక్కగా వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
వ్యాపారం చేసే మహిళలు ఉన్నారు, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణతో పాటు మీరు అనుకున్న విధంగా లాభాలను పొందగలుగుతారు. లాభాలతో చక్కగా ముందుకు వెళ్తూ మీరు సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింత బలపడుతుంది. మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి విషయంలోనూ కూడా మీ జీవిత భాగస్వామి నుంచి సలహాలు సంప్రదింపులు తీసుకోగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే, మీ రోజునైతే ఎంతో సంతోషంగా ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా రాణిస్తుంది. మీరు కోరుకున్న విధంగా పెద్దల సమక్షంలో మీ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాలు చేసేవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అందరూ ఆమోదించడమే కాకుండా అందరికీ సంతోషపడేలాగా మీ యొక్క ప్రవర్తన కానీ మీ యొక్క వ్యవహార శైలి కానీ ఉండటం వల్ల ప్రతి ఒక్కరి మనసులోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్న వారికి మీరు కోరుకున్న విధంగా ఏదైనా కోర్టు తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు తెలియడం కానీ మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండటమే కాకుండా మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా చక్కగా ఎదుగుదల అనేది చూడగలుగుతారు. ప్రతి పనిలోనూ విజయాన్ని అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పాలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.